ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని శతాబ్దాల క్రితం భారతదేశంలోని ఒక వింతైన నగరం ఉండేది. ఒకరోజు ఉదయం ఆ నగరం పూర్తిగా సముద్రంలో కలిసిపోయింది. ఇది ఎవరూ నాశనం చేయలేదు. ఇది ఒక శాపం వల్ల సముద్రంలో కలిసిపోయింది. అదే ద్వారకా నగరం. శ్రీకృష్ణ పరమాత్మ పాలించిన రాజధాని ద్వారక గుజరాత్ రాష్ట్రంలో అరేబియన్ సముద్రం ఒడ్డున ఉండేది. ద్వాపర యుగం చివర్లో శ్రీకృష్ణుడు భూమిని విడిచాక ఆ నగరం సముద్ర జలాల్లో కలిసిపోయిందని మహాభారతంలో చెప్పబడింది. ఒకరోజు రాత్రి నగరం నిద్రలో ఉన్నప్పుడు ఒక భారీ శబ్దంతో సముద్రం ఎగిసిపడింది. ఉదయం లేచిన ప్రజలకు ఏమీ కనిపించలేదు. నగరం ఆలయాలు, నగర వీధులు అన్నీ నీటిలో మునిగిపోయాయి. ఇది కేవలం పౌరాణిక కథ అనుకుంటున్నారా? కాదు, శాస్త్రజ్ఞులు కూడా దీనిని రుజువు చేశారు. 1980లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ పరిశోధకులు ద్వారక సమీపంలో డైవింగ్ చేశారు. అక్కడ వారికి కనిపించింది ఒక పూర్వకాల నాగరికత యొక్క అవశేషాలు. గోడలు, రోడ్లు, ద్వారాలు, మిగిలిన శిల్పాలు అన్నీ నీటి క్రింద ఉన్నాయి. పరిశోధకులు చెబుతున్నారు ఇది 9000 సంవత్సరాల క్రితం ఉన్న నగరం అని. ఇది కేవలం పురాణమేం కాదు, ఇది నిజమైన చరిత్రగా మారింది. ఇంత గొప్ప నాగరికత అంత నిశ్శబ్దంగా ఎలా మాయమైపోయింది? ఎందుకు సముద్రం దానిని తనలో కలిపేసుకుంది? శ్రీకృష్ణుడు భూమిని విడిచిన వెంటనే ఇది నశించడంలో ఏదైనా దైవ రహస్యం ఉందా? ఏదైనా కావచ్చు, కానీ ఇది మాత్రం ఖాయం. ద్వారక ఓ మిస్టరీ, ఇప్పటికీ శాస్త్రానికి సవాలుగా మిగిలిపోయింది. ముందుగా శ్రీకృష్ణ భగవానుడు ఎలా మరణించాడో తెలుసుకుందాం. భగవంతుడు జన్మిస్తే ఒక కారణం ఉంటుంది. ఆయన మరణిస్తే అది విశ్వానికి ఓ సందేశం అవుతుంది. అటువంటి దేవుడే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన జీవితంలోని చివరి రోజులు ఎలా గడిచాయో మీకు తెలుసా? ఒక మత్స్యకారుడి బాణం వల్ల దేవుడు ఎలా మరణించగలడు? ఇప్పుడే తెలుసుకుందాం. మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుని వంశస్థులు అహంకారంతో దురహంకారులుగా మారిపోయారు. ఒకరోజు ఋషుల పట్ల చేసిన అపచారానికి ఋషులు శాపం ఇచ్చారు. యాదవ వంశం నాశనం అవుతుందని. ఇదే శ్రీకృష్ణుని వంశానికి అంతం మొదలైంది. ఒకరోజు యాదవులు ఒకరినొకరు కొట్టుకొని వారికి వారే శత్రువులుగా తయారయ్యారు. చివరికి అందరూ ఒకరినొకరు చంపుకున్నారు. ఈ ఘోర దృశ్యం చూసిన శ్రీకృష్ణుడు ఒకంటుగా అరణ్యంలోకి వెళ్ళారు. విప్పల వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడే అడవిలో ఉండే జరా అనే ఓ వేటగాడు దూరం నుంచి శ్రీకృష్ణుడి పాదం యొక్క బొటనవేలుని జింకగా భావించాడు. ఆ బాణం శ్రీకృష్ణుడి అడిపాదాన్ని చీల్చింది. ఆయన భూమిని విడిచే సమయం వచ్చింది. ఆ బాణానికి బాధపడకుండా శ్రీకృష్ణుడు నవ్వుతూ జరాకు మోక్షాన్ని ప్రసాదించాడు. శ్రీకృష్ణుడు మరణించలేదు. ఆయన ఈ లోకాన్ని విడిచాడు. స్వధామలోకి ప్రవేశించాడు. దేవతలు వచ్చి ఆయన్ని ఆకాశంలోకి తీసుకెళ్లారు. ఈ సంఘటనతో ద్వాపర యుగం ముగిసింది. కలియుగం ప్రారంభమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.